ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. కర్తవ్య పథ్లో ఉదయం 10:30 రిహార్సల్స్ మొదలయ్యాయి. వివిధ విభాగాలకు చెందిన సైనిక బృందాలు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ చేశాయి. రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ కు ముందు లోటుపాట్లు సరిచూసుకునేందుకు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. జనవరి 26న దాదాపు గంటన్నర పాటు జరిగే పరేడ్ కోసం దాదాపు 600 గంటల పాటు ప్రాక్టీస్ చేయనున్నాయి సైనిక బృందాలు. పరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట కర్తవ్య పథ్ మీదుగా 9 కిలోమీటర్లు కొనసాగుతుంది. ఈ కీలక పరేడ్ కోసం ముందస్తుగా కసరత్తు కార్యక్రమం చేస్తున్నాయి సైనిక దళాలు. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియంతో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సందర్శకుల కోసం విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 80,000 మంది రిపబ్లిక్ డే వేడుకలు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అడ్వైజరీ చేశారు ఢిల్లీ పోలీసులు. రిపబ్లిక్ డే వేడుకలు చూసేందుకు వచ్చే వారికి టికెట్లను అందుబాటులోకి తెచ్చింది రక్షణ శాఖ. ఆన్లైన్ ఆఫ్లైన్లో టికెట్లు తీసుకునేలా అవకాశం కల్పించింది. ఆమంత్రన్ వెబ్సైట్లో సహా ఢిల్లీ మెట్రో స్టేషన్లలో కూడా ప్రత్యేకంగా టికెట్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం 500, 100, 20 ఇలా బీటింగ్ రిట్రీట్ పరేడ్ కోసం 120 రూపాయల టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇక రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో వివిధ సైనిక దళాల పరేడ్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు కనువిందు చేయనున్నాయి. సైనికుల పరేడ్ దేశ సైనిక సంపత్తికి, శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలవనుండగా శకటాల ప్రదర్శన దేశ ప్రగతి, విజయాలు, దేశ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టనున్నాయి. ఈసారి పరేడ్లో 350 మంది ఇండోనేషియా సైనికుల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకకు దాదాపు 10,000 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇన్వైట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక ఆహ్వానితుల్లో సర్పంచ్లు, విపత్తు సహాయ కార్మికులు, చేనేత కళాకారులు, పారాలింపిక్ బృందం, గిరిజన లబ్ధిదారులు సహా 34 రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. సమాజానికి స్వర్ణిం భారత్ రూపశిల్పులుగా వీరిని ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేసింది కేంద్రం. ఇక రిపబ్లిక్ డే పరేడ్లో 18 కవాతు బృందాలు పాల్గొననున్నాయి. ఇందులో 15 బ్యాండ్ టీంలు, 31 శకటాల పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 75వ గణతంత్ర దినోత్సవాలకు గుర్తుగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన 2 శకటాలు ఈ పరేడ్లో ఆకట్టుకోనున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత జనవరి 26 నుంచి జనవరి 31 వరకు ఎర్రకోట వద్ద భారత్ పరువు కార్యక్రమం కొనసాగనుంది.